ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మోషే సేవకుడైన యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోషువ నేను నిన్ను విడువను, ఎడబాయను అంటూ ఆయన అంటున్నాడు. మోషేకు ఏ రీతిగా అయితే తోడై ఉండి నేను నడిపించానో అదే రీతిగా నేను నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు భయపడొద్దు. మోషే లేడు కదా, ఈ ప్రజలను నేను ఎలా నడిపిస్తాను, కనానులో ప్రవేశింపజేయగలుగుతామా లేదా అని నువ్వు అధైర్యపడొద్దు. ఎందుకంటే మోషేకు నేను ఏ రీతిగా అయితే తోడై ఉండి నడిపించానో అదే విధముగా నీకు కూడా నేను తోడై ఉండి నడిపించబోతున్నాను. కాబట్టి నువ్వు అధైర్యపడొద్దు యెహోషువ, నిబ్బరము కలిగి ఉండు అని యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉదయ కాలమున దేవునిలారా, దేవుడు నీతో అంటున్నాడు, ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, దేన్ని చూసి కూడా అధైర్యపడొద్దు, నీ యొక్క నిబ్బరాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశంలో ప్రవేశింపజేసినట్లుగా దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున నీకు ఆయన తోడయుండి నిన్ను నడిపించబోతున్నాడు. గమ్యానికి ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. నీ మార్గంలో కొన్ని ఆటంకాలు, అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు కొన్ని ఎదురవుతుండొచ్చు. అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. వాటన్నిటిని దాటించి నేను గమ్యానికి చేర్చబోతున్నాడు. అది నీ ఆత్మీయ జీవితంలో కానీ, నీ కుటుంబ విషయంలో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో దేవుడు కృప చూపబోతున్నాడు. గనక ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు, అధైర్యపడ్డారు ఇంతకు మునుపు. నాయన, ఈ వాక్యాన్ని బట్టి మోషే యెహోషువకు నువ్వు తోడై ఉన్నట్లుగా నాకు నా దేవుడు తోడై ఉన్నాడని నమ్ముతూ అడుగులు వేస్తున్న ప్రతి బిడ్డని, విశ్వసిస్తున్న వారిని అయా మీరు దీవించండి. వారి మార్గములో మీరుండి వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.